హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా వ్లాగ్స్ 06. ఈరోజు ఫుల్ వీడియో రెసిపీ ఏంటంటే మండి బిర్యానీ అండి. ఈ మండి బిర్యానీ అయితే 3 కేజీల రైస్ తీసుకున్నామండి. దానికి తగ్గట్టుగా మొత్తం గరం మసాలా దినుసులన్నీ 3 కేజీల రైస్కి తగ్గట్టుగా చేసుకున్నామండి. ఏంటంటే మొత్తం మన గరం మసాలా సోంపు మాత్రం కంపల్సరీగా ఉండాలండి. సోంపు ఒక 3 స్పూన్లు, ధనియాలు ఒక 6 స్పూన్లు, యాలకులు ఒక 20, లవంగులు ఒక 40, అలా అంటే మనం కేజీకి తగ్గట్టుగా, కేజీకి అయితే ఒక 10 యాలకులు, ఒక 20 లవంగులు అలా తీసుకోవాలి. ఇప్పుడు మేము 3 కేజీలు కాబట్టి లవంగులు ఒక 60 అలా తీసుకున్నాం. అన్నీ ఒక 2 వంతులోనే అన్ని దినుసులన్నీ మొత్తం మన దగ్గర ఏ గరం మసాలా దినుసులున్నాయి అన్నీ వేసేసుకోవాలండి. బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. దాన్ని అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాలా పౌడరు, నిమ్మకాయలు అన్నీ కలిపి మనం పేస్ట్లా చేసుకొని మ్యాగ్నేట్ చేసి చికెన్ ముక్కల్ని 30 మందికి, అంటే 3 కేజీల రైస్ కాబట్టి మేము 30 మందికి తగ్గట్టుగా చేసుకుంటామండి. 30 జాయింట్లని చేసుకోవాలి, మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత మనం ఇప్పుడు లైవ్లో తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా మేము లైవ్లో తీసుకున్నాం. దాని బోన్స్ అవన్నీ ఉంటాయి కదండి, చికెన్ పక్క ముక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని మనం స్టాక్ చేసుకోవాలండి. చికెన్ స్టాక్ అంటే ఆ వాటర్నే ఇప్పుడు మనం మండి బిర్యానీలో ఆ వాటర్ వేసుకోవాలి కాబట్టి ఆ ముక్కలన్నిటిలోని ఈ నిమ్మకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, మిరియాలు కొంచెం, సాల్ట్, దానికి తగ్గట్టుగా ఆ వాటర్కి తగ్గట్టుగా సాల్ట్ అన్నీ వేసుకొని దాన్ని స్టాక్లా అంటే ఉడకపెట్టుకొని ఆ వాటర్ని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత చికెన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని దాన్ని కూడా ఆయిల్లోని ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మండి బిర్యానీకి తీసుకున్నామండి. ఆనియన్స్ ఒక 3 కేజీలకు ఒక 4 పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతాయండి. అవి చిన్న ముక్కల్లా, పొడుగ్గా ముక్కల్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం మసాలా దినుసులు కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ ఏం వేసుకోకర్లేదు, కొంచెం అలా దాన్ని కనిపించడానికి వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 3 కేజీల కంటే ఒక 4-5 స్పూన్లు వేసుకున్నామండి. ఇప్పుడు మండి పౌడర్ చేసుకున్నాం కదండి, కొంచెం పౌడర్ మనం మ్యాగ్నేట్ చేసుకుంటాం. కొంచెం పౌడర్ని ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకుంటాం కదా, ఆ బిర్యానీలో వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టాక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఉడికించుకొని ఆ వాటర్ని ఇప్పుడు మనం 3 కేజీల రైస్ నానబెట్టుకొని ఉంచుకోవాలి, బాస్మతి రైస్. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒకటి వేసుకున్నాం అనుకోండి, 1.5 వాటర్ వేసుకుంటాం బాస్మతి రైస్కి. అలాగే దానికి తగ్గట్టుగా వాటర్ కొలుచుకొని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా సాల్ట్, దానికి సరిపెట్టేట్లుగా సాల్ట్, ఈ నిమ్మకాయ ముక్కలు, ఇప్పుడు మనం ఈ స్టాక్లోనే ఉన్న నిమ్మకాయ ముక్కలు తీసి ఈ వాటర్లో వేసుకోవాలి. దాని తర్వాత మండి బిర్యానీలోనే బ్లాక్ నిమ్మకాయలు అనేసి ఉంటాయండి, ఎండుబెట్టిన నిమ్మకాయలు, అవి వేసుకోవాలన్నమాట. మన దగ్గర అవి ఉండలేవు కాబట్టి ఈ నిమ్మకాయ తొక్కలను వేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత దమ్ అయిపోయిన తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయింది. దానిపైన ఫ్రై ఆనియన్స్, తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు మనం మండి బిర్యానీకి కంపల్సరీగా చేసుకోవాల్సింది ఏంటంటే దానిపై స్పూన్లు నెయ్యి వేసుకొని దాన్ని మూత పెట్టుకొని మళ్ళీ దమ్ పెట్టుకోవాలండి. దాని తర్వాత బొగ్గుని ఎర్రగా కాల్చి దాంతో గిన్నెలో పెట్టుకొని దాంట్లో ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆవిరి పొగ మాత్రం కంపల్సరీగా పెట్టాలండి. అంతేనండి, మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి